మంగళగిరి నిర్మలా ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మార్గదర్శకాల మేరకు ఎంటీఎంసీ సహకారంతో కళాశాల యూబీఏ సెల్ సమన్వయంతో ఎన్ఎస్ఎస్ బృందంతో ఉన్నత భారత్ అభియాన్ యూబీఏ అవగాహన కార్యక్రమం జరిగింది. యూబీఏ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు స్వాగత ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ ఆలిం బాషా ముఖ్య అతిథిగా హాజరై ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమ లక్ష్యాలను వివరిస్తూ విద్యార్థులు నిర్వహించబోయే సర్వేను సమర్థవంతంగా చేపట్టడానికి అవసరమైన సూచనలు అందించారు. విద్యార్థులు వారు చేసే గ్రామ సర్వే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి పునాది అవుతుందని, నిజాయితీగా బాధ్యతతో పనిచేయాలని విద్యార్థులకు ఆలిం బాషా సందేశమిచ్చారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి విద్యార్థులను ఉద్దేశించి యూబీఏ లక్ష్యాలు, గ్రామాభివృద్ధిలో యువత పాత్ర గురించి చైతన్యం కల్పించారు. అనంతరం ఆమె అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులకు ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ కార్యదర్శి అందం బాల పరమేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ మేడూరి రాజ్ కుమార్ విద్యార్థులకు సర్వే మార్గదర్శకాలు ఇచ్చారు. స్టూడెంట్ కోఆర్డినేటర్స్ సిహెచ్ నాగేశ్వరరావు, కె కరుణాకర్, ఎం బిందు ప్రియాంక, ఎస్ బ్లెస్సీ, జీవన్ సాయి, బి తేజ వివేక్, జి హర్షవర్ధన్ పాల్గొని స్టూడెంట్ టీమ్స్ కు బాధ్యత వహించారు. ఉదయం ఓరియంటేషన్, సర్వే మార్గదర్శకాలు ఇవ్వగా మధ్యాహ్నం ఫార్మాడి, బి ఫార్మసీ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటం గ్రామ అధ్యక్షులు రత్తయ్య, మాజీ అధ్యక్షులు పిచ్చయ్య, జనసేన గ్రామ అధ్యక్షుడు గాజుల రాంబాబు, బీజేపీ అధ్యక్షుడు సాధు నాగేశ్వరరావు, డాక్టర్ కె నాగరాజు, హెచ్ఓడి డిఆర్ఏ విభాగం డాక్టర్ షేక్ ఫైజాన్ అలీ, హెచ్ఓడి ఫార్మకాలజీ అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ విభాగం జోజీ బాబు, తేజ శృతి అధ్యాపకులు పాల్గొన్నారు. So good program, Unnat Bharat Abhiyan. So it is basically linking the educational institutions to the rural villages. First we are doing a survey. I have seen the survey format. Survey format was focusing on certain aspects. So it was only basically 12 aspects. What is the personal details, one family member details and migration status, and then government schemes, what are the government schemes they are being benefited, and then landholding information, agricultural inputs, source of water, source of energy and power, agricultural produce, livestock, major problems in a village. It is not an exhaustive one, it is a very small questionnaire. You will be doing the survey. It has been told that you are doing only 25% of the households. So I suggest to, because Patam ఎన్ని ఇళ్ళు ఉంటే మాకు 1000 ఉంటాయి, 1154 ఇండ్లు అయితే 400 నుంచి 700 ఇళ్ళు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 40 మంది. సరే, 700 ఇండ్లు అంటే ఒక్కొక్కరు 20 ఇండ్లు చేస్తే 20 houses. If you can able to do it, you can do it 8 houses. And it may not be, I don't know if it is appropriate or not. ఈ 100% household చేస్తే you will get a profile of a village. So I suggest that, so that you can draw conclusions once you do the total survey rather than doing 25% of the survey. Number one, maybe I don't know whether it will fit into the guidelines or not, I don't know, but thing is I feel it appropriate to have a 100% household survey. So it is basically one has to do 20 households. I don't think it's a big number. The survey format is simple, that can be done, number one. Number two, so once you get a clarity on the survey, once you compile the information, once you consolidate the information, or once you comprehensively get information about the village, you can take decisions what is required for the village. So from where major problems, the last 12th column is that major problems in the village, wherein municipal corporation will pitch in
for any financial support or taking any work or taking up any developmental activities in the village. సో నేను పర్సనల్గా ఇక్కడ రావడానికి కారణం ఇప్పటం అని చెప్తే నేను రావడానికి ఫస్ట్ నేను వచ్చాను. విలేజ్ ఇప్పటం అంటే స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది, అందువల్ల ఇప్పటం విలేజ్కి వచ్చాను. సో మీరు తయారు చేసి దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ నాకు చూసాయిగా తెలుసు, పిచ్చయ్య గారు కానీ అందరూ కూడా నాకు చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది కాకుండా పబ్లిక్లో మీరు తిరిగి చేస్తే ఇంకా ఏదైనా వస్తే డెఫినెట్గా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి మేము ముందుంటాము. సో ఈ ఉన్నత భారత్ అభియాన్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఈ కాలేజ్ మనకు ఈ ఫార్మసీ కాలేజ్కి రావడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. సో దీంట్లో ఇది ఒక్కటే కాకుండా ఎన్ఎస్ఎస్ సార్ ఉన్నారు కాబట్టి మాకు ఇప్పుడు మేము చాలా ప్రోగ్రామ్స్ స్వచ్ఛ మంగళగిరి అని చెప్పేసి మన ఇక్కడ లోకల్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు, డైరెక్షన్స్ మేరకు స్వచ్ఛ మంగళగిరి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ స్వచ్ఛ మంగళగిరి ప్రోగ్రాంలో ఇప్పటి విలేజ్ కూడా మనం ఏం చేయాలో మీరు ఆలోచించి, మీరందరూ సర్వే చేసేప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఆలోచించి చేయగలిగితే డెఫినెట్గా దీన్ని ఒక మోడల్ క్లీన్ పర్పస్లో దీన్ని క్లీన్ ఇప్పటంలాగా మనం చేయగలిగితే డెఫినెట్లీ ఫ్రమ్ అవర్ సైడ్ విల్ డూ ఆల్. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఐ థ్యాంక్ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ టు అసోసియేట్ విత్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకటి నాట్ ఓన్లీ విల్ బీ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ జర్నీ విత్ ది ఇప్పటం విలేజ్. సో మీ ఇది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీ రెస్పాన్స్ సార్, అది అందరూ మా కమిషనర్ కూడా చాలా చాలా సహాయం చేస్తున్నారు మనకి. అండ్ కలెక్టర్ కానివ్వండి, సబ్ కలెక్టర్ కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. మేము అప్పుడు చాలా ఊపిరి పీల్చుకున్నాం, ఇంకా మనకి పర్వాలేదు, వీ కెన్ డూ అవర్ బెస్ట్ అనిపించింది. సో మా స్టూడెంట్స్ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు సార్. వాళ్ళు విలేజ్ హౌస్ టు హౌస్ వెళ్తారు, కలెక్ట్ చేస్తారు. సో మాకు కూడా డౌట్ వచ్చింది, కలెక్షన్ లో వాళ్ళు ఏమైనా పెన్షన్ తీసేస్తారేమో, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తామేమో అనుకున్నాము. కానీ మీ యొక్క అండ మాకుంటే, మీ యొక్క సపోర్ట్ మాకుంటే ఇంకా మాకు ఏం భయం ఉండదు. వాళ్ళకి మేము భరోసా ఇస్తాం. మా పిల్లలు కూడా చెప్తారు, మాట్లాడతారు వాళ్ళతో, దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం, ఎటువంటి హాని ఉండదు, ప్రయోజనమే ఉంటుందని చెప్తారు మా పిల్లలు కూడా. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సార్, ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి మనము రూరల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో మనం ఎలా లింక్ అవ్వాలి. సో ఇప్పుడు రూరల్లో చాలా మందికి సోషల్ అవేర్నెస్ కానీ, ఎకనామికల్ గా కానీ, ఆర్థికంగా చాలా చాలా వెనుకబడి ఉంటాం మనం. కొన్నిసార్లు మనకు తెలియదు మన ప్రొటెక్షన్ లో కానీ ఏమేమి అవే మనం ఎలా ఉండాలి అట్లా అని మనకు కొన్ని తెలియదు అనమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ ఆబ్జెక్టివ్స్ మేము కవర్ చేయడానికి ఈ సర్వే అనేది జరుగుతుంది. సో ఈ మనకి దాంతో పాటు మనం మన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము ఫస్ట్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంకా మేము నెక్స్ట్ వీక్ నుంచి మీకు డేట్స్ వాళ్ళకి చెప్తారు సార్, ఏ రోజు వస్తారని. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, సరిపోతుంది. పిల్లలు యాక్టివ్ గా ఉండి అన్ని చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్, all the village president and all of you. A special thanks to municipal commissioner. Thank you sir for your appreciation and for your cooperation. We are ever grateful to you sir. Thank you so much. ఇంటి దగ్గర డెలివరీ అవ్వకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయాలి అనే ఉద్దేశంతో అలా చేసే వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ కింద కొంత అమౌంట్ ఇస్తారు. అది జనరల్గా అర్బన్ ఏరియాలో అయితే 500 ఇస్తారు, రూరల్ ఏరియాలో అయితే 700 ఇస్తారు. కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. అంటే దాని కింద మీరు డెలివరీ చేసినప్పుడు మీకు అమౌంట్ అందిందా అని అడిగితే చెప్తారు. వాళ్ళు వస్తే వాళ్ళు అక్కడ టిక్ కొట్టుకోవచ్చు. ఇంతవరకు జనరల్ అనమాట. దీని తర్వాత ఇవి ఫసల్ బీమా యోజన, ఇది వచ్చేసి క్రాప్ రిలేటెడ్. క్రాప్ బుకింగ్ అయ్యి ఉండుంటే ఫసల్ బీమా అందుతుంది. మనం ప్రత్యేకంగా ఏదైనా యాక్చువల్గా ఏంటంటే ఫసల్ బీమాకి కొంత ప్రీమియం పే చేయాలి. ఇది కూడా ఇన్సూరెన్సే, కొంత ప్రీమియం పే చేయాలి. కానీ మన గవర్నమెంట్ నుంచి ఏంటంటే క్రాప్ బుక్ చేసుకుంటే కనుక గవర్నమెంటే పే చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ తెలుసా అందరికి? కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇట్స్ నార్మల్ క్రెడిట్ కార్డ్, కాకపోతే ఫార్మర్స్ మాత్రమే ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డు అంటే ఏంటంటే క్యాష్ కోసం ఇటు వెళ్లకుండా ఆ క్రెడిట్ కార్డ్ పట్టుకొని
కొన్ని సేల్స్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడికి వాళ్ళు ఆ కార్డ్ తీసుకొని వెళ్తే వాళ్ళకి వితౌట్ ఎనీ క్యాష్ వాళ్ళకి గూడ్స్ ఇచ్చేస్తారు. అంటే అన్ని గూడ్స్ ఇవ్వరు, లైక్ మన బయట ఉపయోగించేలాగా ఉండదు. ఆ సెంటర్స్లోనే అంటే ఎరువులు కానీ మందులు కానీ అవి విత్తనాలు కానీ అవి ఆ కార్డ్ నుంచి తీసుకోవచ్చు క్యాష్ లేకుండా. దాని మీద వాళ్ళు లివై చేసే ఇంట్రెస్ట్ కూడా 7.5%. 7.5% తక్కువ. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇందాక నేను మీకు చెప్పాను 4% అని, అది డిపాజిట్స్కి వచ్చే ఇంట్రెస్ట్, మనకు వచ్చే ఇంట్రెస్ట్. అదే లోన్ తీసుకుని వచ్చే ఇంట్రెస్ట్ అబౌవ్ 8, 9, 10, 11, 12 కూడా ఉంటుంది. పర్సనల్ లోన్కి 12% అమ్మా. పర్సనల్ లోన్కి 12% ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా చూసుకుంటే ఇది తక్కువ అనుకో, 7.5 కదా. I request all the presidents also to join us.